పసితనంలో రోడ్డు మీద ఎవరైనా నవ్వుకుంటూ ఉంటే నన్ను చూసే నవ్వుతున్నారేమో అనుకునే అజ్ఞానం ఉండేది. నన్ను చూసి నవ్వడానికి, నా ఏడుపులో భాగం పంచుకోడానికి ప్రపంచంలో ఎవ్వరికీ ఖాళీ ఉండదనే జ్ఞానం ఏర్పడ్డానికి బతుకుబడిలో చాలా పాఠాలే చదవాల్సి వచ్చింది. అంటే నిన్నటి భావన నిన్నటికీ నిజం, అది అబద్ధం అని ఇవాల్టికి తెలిసొస్తే మనం కాస్త అప్డేట్ అయినట్లు లెక్క. ఒక వయసులో కోప హేతువు, కాస్త వయసు ముదిరాక అవివేకంగా అనిపిస్తుంది. అదే మనలోని మనం అప్డేట్ కావడం. సాఫ్ట్వేర్ పరిభాషలో వెర్షన్ 2.0. బతుకులో తుదిశ్వాస వరకు ఇలా ఎప్పటికప్పుడు కొత్త వెర్షన్లు వస్తూ ఉంటేనే మంచిది. సింపుల్గా చెప్పాలంటే జ్ఞానం అనే పదం నాకు చాలా చిరాకు. అంత చంచలమైనది మరొకటి ఉండదు. నిన్నటి జ్ఞానం ఇవాల్టికి అజ్ఞానం. అలా అనిపించడమే కొత్త జ్ఞానం పుట్టుకకు సంకేతం. ఆ రకంగా ఎంచినప్పుడు మనకు తెలిసినది ఎంతైనా సరే అది అజ్ఞానం లేదా అర్ధజ్ఞానం అని ఆకళింపు అవుతున్న కొద్దీ, ఆ తర్వాత ఏదో తెలుసుకోవాలనే జిజ్ఞాస పెరుగుతున్న కొద్దీ మనలోని జ్ఞానం విస్తృతమవుతున్నట్లుగా ఒక తృప్తి. ఏది జ్ఞానం, ఏది అజ్ఞానం? ఈ ద్వైధీ చింతనలో కొట్టుకులాడుతూ ఉండిపోవడమేనా జీవితమంటే? వెధవది క్షుద్ర ప్రాణిపాము విసుగెత్తితే దేహపు పొరను వదిలేసి కొత్త తోలుతో తిరుగుతుంది. మాసినవని మనం బట్టలు విడిచి ఉతికించి మళ్లీ కొత్తగా తొడుక్కుంటాం. కొమ్ములొచ్చాయా ఏమిటి? జ్ఞానమైనా అంతే. అది మాసిపోతే త్యజించి కొత్త జ్ఞానాన్ని ఎక్కించుకోవాలి. లేదా ఉతికించి కొత్తగా అవధరిస్తూ ఉండాలి. మన బుర్రకు ఆపరేటింగ్ సిస్టమ్ అయిన జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ పోవాలి. లేకుంటే వెనుకబడిపోతాం. అసలు జ్ఞానం అంటే ఏమిటి? మనకు ఏం తెలియదో ఆ సంగతి అవగాహన చేసుకోవడమే జ్ఞానం అని ఏదో చీనా సామెతను ఉదాహరించి చెబుతుంటాడొక మిత్రుడు. మనకు తెలుసనుకునే విషయాలను ప్రపంచానికి పంచిపెట్టడానికే మన వదరుబోతూ బతుకుల్లో ఖాళీ లేకపోతుండగా ఇక లోపలికి తొంగిచూసుకుని మనకు ఏం తెలియదో గ్రహించగల ఓర్పు, తీరిక ఎవరికుంటుంది? ఈ జ్ఞానాజ్ఞానాల గురించిన చింత ఎప్పుడూ చిక్కుముడే. ఇవాళ ఉదయం అవధాన్ల పరమేశ్వరుడు నుంచి ఫోను రాకపోయి ఉంటే గనుక నేను ఎన్నటికీ ఈ చింతనల చిక్కుముడిలోకి చొరబడేవాడినే కాను. వెంకటేశ్వరుడు అంటే అప్పట్లో అవధానాలకి పెట్టింది పేరు. తాను గుంటూరుసీమ వాడే అయినప్పటికీ తెలుగునాట మొత్తం ఆయన అవధాన పద్యాల సౌరభం పరిమళించింది. గాలి దుమారం లాంటి తెలంగాణం సాయిబు దొరల షేర్వాణీలపై అద్దిన అత్తరుకంటే, ఆకాశమెత్తు పంతాలతో తగులాడుకునే పాలెగాండ్ల సీమలో దూసిన పటకా కత్తులు రుచి చూసే నెత్తురు కంటే, నలుగురి ఒంట్లో పుట్టేమంటే తెరువుగా బతికే పెద్దాపురం అత్త తొలిసారి వచ్చిన కొత్త అల్లుడికి నలుగు స్నానం తర్వాత అలిమే గంధం కంటే, మట్టే నాయమ్మ అనుకుంటూ చిత్తూరు మొదలు ఏ మూలనైనా పొలంలోనే కడతేరిపోతుండే కూలివాడి ఎండిన కండలపై చిటికెకు పొటమరించి ధారలు కడుతుండే చెమట కంటే, సందరముంటే సాలుననే ఉత్తరాంధ్రం బెస్తోడు మిడిసిపడే అలల్ని తెడ్డు కింద తొక్కేసుకుంటూ ఏటకి పోయి కొట్టుకొచ్చే చేపల కంటే, నా పద్యాలు గొప్ప సువాసనల్ని జల్లుతాయని రొమ్మిరిచి చెప్పుకున్న మొనగాడు ఆయన. వెంకటేశ్వరుడు ఎంతటి విద్వత్సంపన్నుడో అంతటి విప్లవవాది. యజ్ఞోపవితాన్ని, ఆఖరికి కటసూత్రాన్ని కూడా మూర్ఖత చిహ్నాలుగా ఎంచి పరిత్యజించిన తీరు ఆయనది. నాస్తికుడనలేం. భగవత్ చింతన మెండు. అలాగని గుళ్ళు గోపురాలు చుట్టి అక్కడితో పుణ్యార్జనం పూర్తయినట్టేనని భావించి ఆ వెంటనే ఐహిక వికారాలను ఆశ్రయించే మిథ్యాభక్తి తత్పరుడు కాడు. జగన్నాటకానికి సూత్రధారి అయిన పరమాత్ముడు, పరమ ఆప్తుడు ఒక్కడే అనే చింత తప్ప ముక్కోటి రూపాల్లో డిపార్ట్మెంటుల వారీగా ఉన్నాడంటే నమ్మేవాడు కాదు. ఆ కాలంలోనే కులాలను కూడా ఖాతరు చేసినవాడు కాదు. ఇంటి పేరుని, పేరు చివర తోకని కూడా కత్తిరించేసి పుట్టుక తనని బ్రాహ్మణుడిగా ప్రపంచానికి అందించిన వ్యవహారంలో తానేమిటో అందులో ఏ శాఖవాడో ఎవ్వరికీ ఎరుక పడనివ్వకుండా కేవలం తన స్వార్జితమైన విద్వత్కవిగానే గుర్తింపులో ఉండిన మనిషి.
చదువులమ్మకు పట్టం కట్టిన జీవనకుహరంలో తానుండనొల్లనని కాసులమ్మ కన్నెర్ర చేసిన బతుకు బండిచక్రపు నడకలో ఎదురుపడిన ఎగుడుదిగుడులన్నిటినీ ఈశ్వరానుగ్రహంగానే స్వీకరించాడు తప్ప వాటిని మీరడానికి ఇతరుల అనుగ్రహాన్ని యాచించి ఎరుగడు. అలాంటి పట్టుదల, వ్యవహార నిష్ఠ ఉన్న మనిషి. ఒక్కగానొక్క పుత్రరత్నానికి పుట్టుకతో రాగల వాసనలు, కుల విశేషాలు అంటకుండా పరమేశ్వరుడు అని మాత్రం నామకరణం చేసి విడిచిపెట్టాడు. శృతపాండిత్యం వాడికి పసితనంలో అబ్బింది. అక్షరం దిద్దగల వయసు వచ్చేలోగా వెంకటేశ్వరుడు పరమపదానికి చేరుకున్నాడు. తల్లి గడపదాటి ఎరుగని దొడ్డ ఇల్లాలు. పొరుగింటి శూద్రుడెవడో పూనుకుని వాడిని తీసుకెళ్లి బడిలో చేర్చాడు. పేరడిగితే పరమేశ్వరుడన్నాడు. పంతులుగారు ఇంటి పేరేంటన్నారు. వెంట వెళ్లినవాడు బుర్ర గోక్కున్నాడు. ఎవరబ్బాయంటే అవధాన్ల వారబ్బాయన్నాడు. అయితే పేరు చివర్న శాశ్వతి చేర్చాలా, మూర్తి చేర్చాలా తేలలేదు. పంతులుగారు ఆ మీమాంసను పక్కన పెట్టేయడంతో ఆ రకంగా అవధాన్ల పరమేశ్వరుడు పాత్ర ఐహిక రంగస్థలం మీదికి ప్రవేశం చేసింది. ఈ తరాన్ని అబ్బో అనిపించగల జ్ఞానం ఈ ముందే చెప్పినట్లు బాల్యంలో వాడికి శృతపాండిత్యంగానే అబ్బింది. అందరూ దానిని కీర్తిస్తుండేసరికి అక్కడితోటే జ్ఞానాంబుధిని గ్రోలినవాడిగా అతడు తనను తాను సమ్మానించుకుని పాండిత్యాన్ని విస్తరించుకోవడాన్ని విస్మరించాడు. తనకు జ్ఞానం లోబడిపోయిందని భ్రమించి పసితనంలోనే మెదడు తలుపులు మూసేసి గోళ్లెం పెట్టేసుకున్నాడు. బడిచదువు విద్య అత్తెసరులాగా వాడిలోనే ఎగిరిపోయి బిఏ ముద్ర వేసి బాహ్య ప్రపంచంలోకి తోసేసింది. ఇదంతా పూర్వరంగం. ప్రవర చెప్పమంటే గోత్ర పురాణమే వినిపించగల అఖండుడు స్వోత్కర్షకు పునరుక్తి దోషం అంటదని నమ్మేవాడు గనుక వాడి తండ్రిగారి గురించి ఆ మాత్రం విషయాలు నాకు తెలిసొచ్చాయి. వాడు నాకు కాలేజీలో 3 ఏళ్లు సహాధ్యాయి. ఆ అధ్యాయం ముగిసిన తర్వాత ఏదో కొలువు చూసుకుని వెళ్ళిపోయాడు. కొన్నాళ్లు నానుంచి కుశల ప్రశ్నలు, కాస్తంత వివరాలు మోసుకుంటూ వెళ్లిన ఉత్తరాలు, ప్రత్యుత్తరాలు లేక క్రమంగా పలచబడి తర్వాత అంతరించిపోయాయి. ఈలోగా మొబైల్ ఫోన్లు వచ్చి చిరునామాలు రాసుకునే పుస్తకాలను కూడా సమాధి చేసేశాక బతుకు గతి పూర్తిగా మారిపోయింది. వాడి చింతన కూడా మరుగున పడింది. ఇవాళ పొద్దున్నే పేపరు తిరగేస్తున్న సమయంలో వచ్చింది ఫోను. ఇంకా వాకిట్లోకి ఎండకూడా రాలేదు. అప్పుడే వీడెవడికో తెల్లారిందే అనుకుంటూ తెలియని నెంబరే అయినా ఎత్తాను. నేను అవధాన్ల పరమేశ్వరుడిని. అక్కడికేదో అవధాన్ల బిరుదు తన పాండిత్యార్జితం అయినంత ధాటిగా వినిపించింది స్వరం. స్వరము, అందులోని గీర ఏవీ అంత సులువుగా మరవగలిగేవి కాదు. దాదాపు 40 ఏళ్ల కిందట పరిచయం, స్నేహం. 5-6 ఏళ్ల కిందట ఉత్తరం రాస్తే ఇన్నాళ్లకు పలకరిస్తున్నావా అన్నాను. హహహ, ఇంతకాలం నీ ఉత్తరాన్ని భద్రంగా దాచుకున్నాను, గుర్తించలేకపోయావా అన్నాడు. నెపం ఎదుటివాడి మీదకి నెట్టగల సదరు దిట్టతనం ఎరుకే గనుక. దానికి స్పందించకుండా అడిగాను, ఎలా ఉన్నావ్? పిల్లలేం చేస్తున్నారు? పెళ్ళే చేసుకోలేదు. అమ్మ 20 ఏళ్ల ముందే పోయింది. అరెరి కించిత్ బాధ కలిగింది. తేరుకుని అన్నాను, నువ్వు పనిచేసిన ఆఫీసు నెంబరుకు చాన్నాళ్ల కిందట ఫోన్ చేస్తే ఉద్యోగం మానేశావన్నారే. మరిప్పుడు స్వగ్రామం సాటిలేదు గువ్వల చెన్నా, కాదనను. కాని తెరువేమిటి, నాన్న మిగిల్చిపోయిన ఇల్లు. ఒంటికాయ సొంఠికొమ్ము బతుకు. స్వయంపాకం, సేద్యం ఉందా? అబ్బెబ్బే సెంటు కూడా లేదు. ఉదరపోషణార్థం ట్యూషన్లు గౌరవప్రదమైనదే. పర్లేదు అన్నాను. పర్లేదనిపించింది. పరమేశ్వరుడు తెలివికి తక్కువవాడు కాదు. కాకపోతే కొంచెం తేడా. ఇలా తెగ్గొట్టే వాక్యాల్తోనే సమాధానమిస్తుంటాడు. తండ్రిలో విద్వత్తుకు సమానంగా అభ్యుదయవాదం ఉండేది. ఆయన తర్వాతి తరంగా వీడు ఎలాంటి పోకడలు పోతాడో అనిపిస్తుండేది. అనుకున్నట్టే గట్టి జీతబత్తేలు ఉండే కొలువును కాలదన్నుకుని వెళ్ళిపోయాడు. ఏదైతేనేం ట్యూషన్లు చెప్పుకోవడంలోనైనా కుదురు ఉంటే ఇక తిరిగి చూసుకోవాల్సిన అగత్యం ఉండదు. ఆలోచిస్తూ ఉండగానే ప్రశ్న వినిపించింది. నువ్వెలా ఉన్నావ్?
ఆర్థిక స్థితిగతులెలా ఉన్నాయడిగిన దానికి బదులుగా విచారిస్తున్నాడని అనుకున్నానే తప్ప నేను పొంచి ఉన్న ప్రమాదాన్ని పసిగట్టలేదు. నాది గాలివాటు బతుకేగాని నమ్ముకున్న పనికి కొదువలేదు. దానికి వలసినంత సత్తు ఉంది. భారం పడకుండా దేవులాట లేకుండా బండి దొర్లిపోతోందైతే నీతో పని పడినట్టే. చెప్పు చెప్పు. మానవసాయానికేతేజంకేదే లేదు, దానికి లోటేం గాని. ఇది దైవిక సాయం. నాలో నీకు దైవాంశ గోచరించిందా బాబూ? తప్పు. దేవుడి యొక్క సాయం కాదు, దేవుడి కొరకు సాయం. షష్ఠి కాదిది చతుర్థి. విభక్తుల జ్ఞానంతో వ్యాకరణ పొగరు చూపించాడు. కొంపదీసి నువ్వే దేవుడి అవతారమెత్తావా బెబ్బే? నువ్వు దేవుడి చేత నిర్దేశింపబడిన కార్యమ. తృతీయ ప్రకృతి సారి విభక్తిలా ఉంది. వాడి విభక్తుల్లోనే కౌంటరిచ్చాను. పోనీ అంతే అనుకో. సాక్షాత్తు పరమేశ్వరుడుండే కాశీ క్షేత్రానికి వెడుతున్నాను. అటునుంచి అటు ప్రయాగాది దివ్యక్షేత్రాలు కూడా దర్శించి వస్తాను. ఇది మొదటిసారి కాదనుకో. ఇదివరలో 12 సార్లు వెళ్ళివచ్చాను. మా ఊర్లో రెడ్లు, కమ్మలు, కాపులు, కోమట్లు అంతా ప్రతిసారీ వంతులు వేసుకుని డబ్బు సమకూర్చి పెట్టారు. వెళ్ళి రావడం మాత్రమే నా వంతు. ప్రతిసారీ మిక్కిలిగా దక్కిన పుణ్యాన్నంతా నేనొక్కడిని ఏం చేసుకుంటాను? అందరికీ పంచిపెట్టేశాను. ఈసారి వంతు నీది. 12 సార్లు చూశాక మళ్ళీ నీకా కాశీ పిచ్చేమిటోయ్? ఎంచక్కా ఏ తిరుమలో శ్రీకాళహస్తో వెళ్ళి రాకపోయావా? చవకలో అయిపోద్ది అన్నాను యథాలాపంగా. పరమాత్ముడి కూపను చవగ్గా కొట్టేయాలంటావా? పుణ్యానికి ఖరీదు కడతావా? వాడి గొంతులో కోపంలాంటిది ధ్వనించిందేమో నేను గమనించలేదు. దాందేముంది? నా చిన్నతనంలో మా ఊర్లో సీతాపతి అంగట్లో అమ్మేవాళ్ళోయ్ పుణ్యం. తులం పైసా మీద దమ్మిడి. క్షణం మాట వినిపించలేదు. లైను కట్ అవలేదు. ఎంతో కాదులే, ఓ 10,000. దైవకార్యానికి ఒడతా భక్తి. అంతలేకున్నా నీ శక్తి మేరకు మొహం జేవురించుకుపోయిందనే సంగతి మాటలో తెలుస్తోంది. నిగ్రహించుకుంటూ ఆగి ఆగి చెప్పాడు. అది గ్రహించి నేను మాట తూలానేమో అని కంగారు పడ్డాను. పిల్లలకు రెక్కలొచ్చి ఎగిరిపోయారు. గూటిచెలకలో జీవం ఎగిరిపోయింది. మిగిలింది నేను. కాలధర్మం చెందేవరకు దేహధర్మం నిర్వర్తించడంలో ఇప్పుడు నేను ఒంటరిని. ఊరగాయ పెట్టించిన, పిండి పదార్థాలు చేయించిన, వాసన బయటకు వెళ్లి మధురిమ సడలిపోకుండా కుండలు, పాత్రల మూతికి గుడ్డ కట్టి వాసనకట్టు అంటుండడం కద్దు. అంతేగాని అది సోకకుండా ఉండడానికి ముక్కుకు వాసనకట్టు కట్టుకోవడం ఎక్కడైనా ఉంటుందా? కాని నా తరహా వేరు. నా తహతహ వేరు. 60 వరకు వచ్చాను. ఆముష్మికమైనది మన చేతిలో లేదు. ఐహికమైనది మన చేతికి అంటరాదు అనే ధోరణిలో బతుకుతున్నాను. ముక్కుకు వాసనకట్టు ఉండే బతుకే నాది. పొదుగు కుడిచే దూడ మూతికి వెదురుబుట్ట కట్టినట్టుగా జీవితాన్ని మన ప్రమేయం లేకుండా ఈడ్చుకు పోగల చాపల్యాలేవి సోకకుండా గిరిగీసుకుని బతుకుతున్నవాడిని. చేతికి బుర్రకు తగినంత పని చేసుకోవడం, చేయి చాచవలసిన అగత్యం రాకుండా ఉన్నంతలో బతకడం నా ధోరణి. కంబళి ఉన్నంతలో కాళ్ళు ముడుచుకు పడుకోవాలనుకుంటాను. పైగా నాబోటివాడికి 10,000 చిన్న మొత్తమేమీ కాదు. నేను ఇలాంటి ఉపద్రవాలకు సిద్ధంగా ఉండేవాడిని కాదు. ఆ సంగతే మరో రకంగా విన్నవించుకునే ప్రయత్నం చేశాను. వద్దులే. పుణ్యాన్ని పెట్టుబడి మీద లాభంగా ఆశించడం గాని, దానంగా స్వీకరించడం గాని నాకు ఇష్టముండదు. సాక్షాత్తు పరమశివుడి నివాసానికి వాడిని మాట పూర్తి చేయనివ్వలేదు నేను. ఇదిగో నా పాలిట నువ్వే పరమశివుడివి. నిజానికి నాకు క్షేత్రాటనం మీద విశ్వాసం లేదు. ఒకవైపు దేవుడు సర్వాంతర్యామి అంటూనే, మరో వంక ఫలానా క్షేత్రాల్లో ఉంటాడనడం వైరుధ్యం కాక మరేమిటి? మా పెద్దల అస్థికలు కలపడానికే కాశీ వెళ్లలేదు నేను. పర్లేదు. పాపహరణానికి తోవ లేకపోలేదు. అకౌంట్ నెంబరు పంపుతాను, అమౌంట్ వేసి పెద్దల పేర్లు గోత్రాలు SMS కొట్టు. నేను పిండ ప్రదానాలు చేయించేస్తాను. నాకు స్పెషల్ ఆఫర్ కూడా ప్రకటించాడు. వద్దులే.
నాకా తంతు మీదనే నమ్మకం లేదంటే ఇలా వంతులు వేసుకోవడం ఎందుకు? పిండాల సంగతి విడిచిపెట్టు కాని భగవత్కార్యానికి తోడ్పాటు వాడి మాటనడ్డుకుంటూ అంత భక్తే ఉంటే ఇంటిపట్టున కూచుని చిత్తం మరలకుండా పంచాక్షరి స్మరించుకోవడాన్ని మించినది ఉంటుందా? ఎందుకంత ప్రయాస పరమేశ్వరా అన్నాను. వాడిని అలా పలవడం అప్పట్లోనే అలవాటైంది. ఆ పిలుపు వలన తడవతడవకు పాపభారం కొంత ఉపశమిస్తుంటుందనే ధ్యాస గనుక లేకపోయినట్లయితే బహుశా ఒరే అని పిలుస్తుండేవాడినేమో. ఇప్పుడు అదే పిలుపు వచ్చింది. వాడి సమాధానం కోసం ఆగకుండానే అవని వేదిక మీద మేఘ ఛత్రము కింద అనిల సాక్ష్యము కాగా అనల నేత్రము తోడ ఉన్నాడు మా తోడు మేఘజధారుడు. అప్పుడెప్పుడో మా ఊరి మర్రిచెట్టు కింద గుడి గిడి లేకుండా కొలువుండే శివయ్య గురించి రాసుకున్నది గుర్తుకొచ్చింది చెప్పాను. ఇల్లే తీర్థం, వాకిలే వారణాసి, కడుపే కైలాసం అనుకుంటూ బతికేసే నిరర్థక జీవాలు కూడా కొన్ని ఉంటాయి, ఇక నిగ్రహించుకోలేక విసురుగానే అన్నాడు. కశాఘాతంలా అనిపించింది. తాలుకున్నాను. కాశీ నుంచి వచ్చాక ఓసారి కాల్ చేయి అన్నాను. మరేం చెప్పాలో తోచక 60 దాటిన వయసులో విద్వత్తు, జ్ఞానం, దృక్పథం, అభ్యుదయవాదం వెర్షన్ ఏం అప్డేట్ అయింది వీడిలో? కించపడ్డాను. తండ్రి వెంకటేశ్వరుడిని వెర్షన్ 1.0 అనుకున్నట్లయితే తర్వాతి తరం వెర్షన్ 2.0గా ఉండాలి కదా. జరిగింది వేరు. డిగ్రీ రోజుల్లో చివర్న శాస్త్రి ఉండాల్సిందేనో, లేకుంటే ఖాతరు లేదు అంటూ తగిలించుకున్న యజ్ఞోపవితం తెలియడం కోసం పల్చటి లాల్చీలనే అలవాటుగా చేసుకున్న పరమేశ్వరుడు ఏ వెర్షన్? పనిలోనే పరమాత్ముడిని చూసుకుంటూ దైవదర్శనం పేర రాళ్లనాశ్రయించడమేలా అని ధిక్కరించిన వెంకటేశ్వరుడి వారసుడు ఇలా తన నిర్వ్యాపారత్వానికి, సోమరితనానికి, భక్తి, ఆధ్యాత్మయాత్రల ముసుగు తొడిగి క్షేత్ర సందర్శనమే ఆర్జన సాధకంగా మార్చుకున్నాడా? తన ప్రజ్ఞ ఆర్జించినదే తప్ప మరొకటి తనకు అక్కర్లేదనుకున్న వ్యక్తికి తర్వాతి వెర్షన్లో పరాన్నభుక్కుగా ఉండడం హక్కుగా ఎంచగల ధోరణి ఎక్కడి నుంచి వచ్చింది? నన్ను ప్రశ్నలు ముసురుకుంటున్నాయి. దేవుడంటూ ఉంటే వాడు బోధపడే కొద్దీ అంతటా వాడే కనిపించాలి. అంతిమంగా వాడు లేనిచోటు లేదనిపించాలి. వాడికి సర్వాంతర్యామి అనే నిర్వచనం వెర్షన్ 1.0 అయితే ఫలానా క్షేత్ర నివాసి అనే నిర్వచనం వెర్షన్ 2.0 అవుతుందా? ఈ వెనుక బాటుతనం వీడిదేనా? అందరిలోనూ ఉందా? అంతటా ఉందనుకోవడం భ్రమ. తర్కబుద్ధి, కార్యకుశలత ఉన్న చోట కొత్త ఆలోచనలు అప్డేటెడ్ వెర్షన్లుగా క్రమం తప్పకుండా వస్తూనే ఉన్నాయి. కాని బద్ధకము, పిరికితనము, సోమరితనము మెండుగా గలవారిలోనే ఇలాంటి అవకాశవాదము, కుహన ఆధ్యాత్మవాదము, పరాశ్రయపరాయణత్వము జడలు విప్పుకుని వెర్షన్లని వెనక్కి లాగుతున్నాయి. వెర్షన్ 2.0 కొన్నిసార్లు డౌన్డేటెడ్గా కూడా ఉండొచ్చు. సాంకేతికత సంగతేమో గాని వైరుధ్యాలకు చిరునామా అయిన వ్యక్తుల గమనంలో ఇది తప్పదు. బుద్ధులు, శుద్ధులు, బాధలు, సుఖాలు, మాటలు, ఆటలు, దృక్పథాలు, సిద్ధాంతాలు, కులాలు, మతాలు, వ్యక్తులు, భక్తులు, రక్తులు, విరక్తులు అన్నింటిలోనూ కొన్ని సందర్భాల్లో ఎగుడు తర్వాత దిగుడు అనివార్యం అవుతుండవచ్చు. పరమేశ్వరుడు ఓ స్పెసిమిల్లా అనిపించాడు నాకు. వెంకటేశ్వరుడి అభ్యుదయవాదం వెర్షన్ 1.0 అని చెప్పుకున్నాం. మరి తర్వాతి తరం వ్యక్తిగా పరమేశ్వరుడి దృక్పథాలు వెర్షన్ 2.0 కావాలి. కాని వాటిని చూడండి, ఎక్కడో వెర్షన్ 0.0లా అనిపిస్తాయి. దిగువన పాతాళపు లోతుల్లో ఉంటాయి. కొందరంతే వ్యక్తిత్వపు మెట్లు దిగడం జీవనమార్గంగా ఎంచుకుంటారు. పతనంలో ఆనందం జురుకుంటూ గడుపుతారు. థ్యాంక్స్ ఫార్ వాచింగ్.